జగన్ 9 పెట్టి ముందుకెళ్ళాడు కాబట్టి వీళ్ళు 6 పెట్టి ముందుకు వస్తున్నారు అంతే. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇంకా చెప్పడానికి ఏముందని ప్రాక్టికల్గా ఇప్పుడు ప్రభుత్వం పాలన బాగాలేదు, జగన్ రాక్షసుడు సైకో, జగన్ వాళ్ళ చెల్లిని వదిలేశాడు తల్లిని వదిలేశాడు కాబట్టి మా కోటేయండి. ఇప్పుడు వీళ్ళు అడిగే కాన్సెప్ట్ అంతా ఏంటంటే జగన్కి పరిపాలన చేత కాదు కాబట్టి మా కోటేయండి, జగన్ వస్తే పరిశ్రమలు వెళ్ళిపోయినాయి మా కోటేయండి, జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధిలో 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి మా కోటేయండి, ఇవే చెప్తారు. ఇంకోటి ఏమని చెప్తారు ఇంకెంతకు మించి చెప్పడానికి ఏముందని టాపిక్. పదే పదే మద్యపాన నిషేధం టచ్ చేస్తున్నారు. మన వైజాగ్ లో కూడా ఆయన మన లోకేష్ గారు మాట్లాడారు, వీళ్ళు వస్తే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పట్లేదు, అలాగని ఇంకా రేట్లు తగ్గిస్తాం బ్రాండెడ్ మందు ఇస్తాం అంటున్నారు. అలాంటప్పుడు మద్యపాన నిషేధం అనే అంశం ఎత్తడం అనేది వాళ్ళ పరువు వాళ్ళు తీసుకుంటున్నట్టు కాదా? ఇప్పుడు పబ్లిక్ అంత డీప్ గా ఆలోచిస్తుంటే ఈ పిచ్చ అంత ఎందుకు ఉంటది? పబ్లిక్ ఈవెన్ సోషల్ మీడియా ద్వారానన్నా క్వశ్చన్ చేసేవాడు ఎవడో. ఇవాళ మందు తాగడం, ఇప్పుడు నాకైతే మందు ఈ రోజు వరకు తాగలేదు. నేను మందు తాగడం అనేటువంటి దాన్ని నేను ఒక వ్యసనంగానే చూస్తాను తప్పించి అదేదో ప్రేమగా లేకపోతే అదొక కిక్ గా చూడండి. అది వ్యసనమే, మందు సిగరెట్ వ్యసనాన్ని సమర్థించే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. వాళ్ళ వీళ్ళు దాన్ని వాళ్ళ ఆపగలను అనేటువంటి